అనిల్ మోహన్ రెడ్డి టీంలో మేము వచ్చాము. గంగోత్రి దర్శనం చక్కగా అయింది, సంతోషం. బోలో. మధ్యలో వాటర్ ఫాల్స్ అవి స్టార్ట్ అవుతాయి. పోయేంత కొద్దీ మీకు వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇదే మాకు క్యాబీ వాడు ఇచ్చిన టిఫిన్ అయితే సరిపోక మధ్యలో ఒక ప్లేస్ సూపర్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆడ ఆగి టిఫిన్ అయితే తిని మ్యాగీ ఆర్డర్ ఇచ్చాము. మా వాళ్ళంతా మ్యాగీ ఆర్డర్ ఇచ్చారు. మ్యాగీ అయితే రెడీ అవుతుంది. హాట్ మ్యాగీ కోల్డ్ క్లైమేట్లో. ఆ రోజు టెంపరేచర్ 7 డిగ్రీలు ఉన్నింది మార్నింగు. చూడండి ఎంత చలి వేస్తుందో. అందుకే చూడండి స్వెటర్ మొత్తం మేమైతే అన్ని జర్కిన్లు వేసుకొని రెడీగా కూర్చొని ఉన్నాం. చూడండి వేడిగా తింటున్నారు మా వాళ్ళంతా. ఇక్కడ టోపీలు చలికి తట్టుకునేదానికి టోపీలు అన్నీ అమ్ముతూ ఉంటారు. కావాలన్నప్పుడు నీడు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కోండి. మా వాళ్ళు చూడ ఆడ కాకుండా వేరే చోట వచ్చి తిన్నారు. మంటే ఎడ్డం అంటే చెడ్డం. ఇడ ఈ చార్ధామ్ యాత్ర జరిగినప్పుడంతా అడుగున మిలిటరీ అయితే మనకి సెక్యూరిటీగా ఉంటుంది. మిలిటరీ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. స్టార్టింగ్ నుంచి మాకైతే భాగీరథి అంటే గంగమ్మ తల్లి ఒరిజినల్ నేమ్ భాగీరథి. దారిలో మొత్తం మాకు పోయేంత దూరం మాకు స్వాగతం పలుకుతూనే ఉన్నింది. మేము అమ్మవారికి ముక్కుతూనే ఉన్నాం. దాంట్లో పోయే దారి ఇదంతా. ఇక్కడ నుంచి యాపిల్ తోటలు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ రూట్లో గంగోత్రి పోయే రూట్లో యాపిల్ తోటలు ఉంటాయి. మన ఇంట్లో ఎట్ట చెట్లు వేస్తారో చూడండి. అవే యాపిల్ చెట్లు చిన్నవి ఉన్నాయి చూడండి. పొడుగు త్రిశూలాలు లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ యాపిల్ చెట్లే. ఇడంతా యాపిల్ బాగా పండుతాయి. దాంట్లో చూడండి గంగమ్మ ఎంత వెడల్పుగా ఎంత ఇదండి. ఇవే యాపిల్ చెట్లు. యాపిల్ ఫామ్కి అయితే వచ్చినాం. గుత్తులుగా కాసి ఉంటాయి చూడండి. ఎన్ని యాపిల్స్ ఉన్నాయో. కేజీ 20 రూపాయలకు కొనేవాడ. ఓన్లీ 20 రూపాయలే. నేనైతే యాపిల్ చెట్లు చూడండి. యాపిల్ ఒక్కొక్క గుత్తి యాపిల్ ఎన్ని ఉన్నాయో. మన మామిడికాయలు గుత్తులు ఎట్ట కాస్తాయి అట్ట కాస్తాయి. నేరేడు పండ్లు ఎన్ని ఉంటాయి అట్ట కాస్తాయి కూడా. అదే సీజన్లోనే కాస్తాయి. మేము పోయే టైంకి యాపిల్ చూడండి గుత్తులుగా కాస్తున్నాయి. అతను ఏరుతున్నాడు చూడండి ఆడ చెట్లు. పోయే ఏరియా అంతా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంత ముందులాగా కాకుండా కొద్దిగా బాగా రెడీ అవుతుంది. ఇదేంటి సింగిల్ వేనే అంతా. ఒకవేళ ఎదురుగా బండి వస్తే చాలా ఇబ్బందిగా పోతూ ఉంటాం. ఇక్కడ చూడండి ఎన్ని అక్కడ ఉండే ఊర్లు ఆ కిందకి పోయి మళ్ళీ ఆ సైడ్కి వెళ్తాము. ఇక్కడ ఆఫ్ రోడింగే మొత్తము. ఆడాడ బాగుంటాయి. మళ్ళీ మిగతా అంతా ఈ వర్షం పడింది అనుకోండి మొత్తం రోడ్ అంతా ఏదో ఇట్లా అయిపోతుంటుంది. మాకైతే ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడలా. మధ్యలో ఈ బాబాలు ఉంటారు. హాయ్ బాబా. చూడండి గంగమ్మ పైనుంచి ఎలా వస్తుందో చూడండి. పాయలుగా వచ్చి మొత్తానికి ఈ సంఘంలో కలుస్తుంటుంది. రుద్రప్రయాగు, కర్ణప్రయాగు, దేవప్రయాగు ఇదంతా ఒక్కొక్క పాయగా వచ్చి ఇదండి. అయ్యంతా ఇదో యాపిల్ తోటలు చూడండి ఎంత పోయే దారి. ఇట్లా బ్రిడ్జిలన్నీ బాగా కట్టేశారు. చూడండి ఎంత లోతులో గంగమ్మ పోతూ ఉందో చూడండి. సన్నగా పాయలాగా పోతూ ఉంది. ఫస్ట్ మంచుకొండ అయితే కనిపించింది మాకు.
అక్క మంచిగా కరిగి గంగమ్మలాగా కిందికి దిగి మనందరికీ ఆధారం అవుతుందమ్మ. ఇదండి వచ్చేసాం గంగోత్రి ధామ్కి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా మీరు, చెప్పు. గంగోత్రికి వచ్చినామని చెప్పి ఇప్పుడే వచ్చాము, రీచ్ అయినాము. చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్రయాణం. చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఉదయం కొంచెం మాత్రము కొద్దిగా ఇబ్బంది పడినాము 7 డిగ్రీల దీంట్లో. ప్రస్తుతానికి ఇప్పుడు హ్యాపీ. పోదండి పోదాం. గంగోత్రి వెళ్ళే దారి, గంగోత్రికి అయితే బయలుదేరినాము. చూపిస్తా అక్కడ ఎంత బాగుందో. పైన కనిపిస్తున్నాయి కదండి, మంచు కొండలే కరిగి భాగీరథి అంటే గంగమ్మ భాగీరథిగా కింద నేలకు దిగి మనందరికీ దాహార్తింది. ఇక్కడ పూసలు ఎన్ని అమ్ముతూ ఉంటారో, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొనుక్కోండి, లేకుంటే లేదు. ఇక్కడ చూడండి, కాకులకి ముక్కు పసుపుగా ఉంటుంది, వైట్గా కాకుండా. ఏడో వెరైటీ ఇది. ఇదండి గంగోత్రి ధామ్ ఎంట్రన్స్. హర్ హర్ మహాదేవ్. లోపలికి దొరికే మంది ఇది. ఇక్కడ ఫేమస్. చెప్పండి అందరు గట్టిగా. భాగీరథిగా అందరు చెప్పండి. రెండు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. అక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది. మనం యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, ఆ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూపించామనుకోండి, ఒక స్లిప్ ఇస్తాడు. స్లిప్ తీసుకొని లోపలికి ఎంటర్ కావాలి. ఇదండి మా రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. రే కృష్ణ, నన్ను వదిలేసి పోతాండవురా. చార్ధామ్ యాత్రలో గంగోత్రి అయితే మనం ట్రెక్కింగ్ అవసరం లేదు, వెహికల్ గుడి ముందు వరకు వస్తుంది. ఇక్కడ బద్రీనాథ్ అయితే 2 గుడి వరకు వస్తాయి, మిగతా అంతా మనం ట్రెక్కింగ్ చేయాల్సిందే. రండి వెళ్దాం, లోపల గుడికి వెళ్తాము. ఇక్కడ చిన్న చిన్న క్యాన్లు అమ్ముతారు. మన అక్కడ గంగమ్మని పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి ఇచ్చే క్యాన్ అవుతుంది కదా, దానికోసం అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు క్యాన్లని. మీరు కూడా అప్పుడు తీసుకొని పోండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో సంబంధించిన ఏదో ఒక మెమరీ తీసుకుని వచ్చుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకుంటారు కదా, అది చూశారనుకో ఆ మెమరీ గుర్తొస్తుంది మీకు. మీరు మర్చిపోకుండా అవి గుర్తు చేస్తుంటాయి. ఇక్కడ నడవలేని వాళ్ళకి వీల్ చైర్లు అయితే ఉంటాయి. వీళ్ళంతా నేపాల్ వాళ్ళు ఈ సీజన్లో వచ్చి ఇక్కడ ఈ పని చేసుకొని తర్వాత ఈ క్లోజ్ అయ్యే టైంకి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఇక్కడ స్వీట్లు బాగా అమ్ముతుంటారు. రండి చూపిస్తా స్వీట్లు ఏవి ఉన్నాయో. ఇక్కడ ఎక్కువ స్వీట్లు తింటారంట. ఇక్కడ ఇక్కడ గంగమ్మకి నాణ్యాలు వేస్తారు కదా, ఆ నాణ్యాలన్నీ మళ్ళీ తీసుకుని వచ్చి ఏడే అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు, లేకుంటే మామూలుగా ఉమ్మని వచ్చేయండి. చూడండి గంగమ్మ ఎంత ఆహాకారం చేసుకుంటా కిందికి ప్రవహిస్తుందో. పైనుంచి పోవాలి. జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి, భాగీరథికి జై. ఈ బ్రిడ్జి దాటుకొని అమ్మవారి గుడికి వెళ్ళాలా. అటు దూరంగా కనిపిస్తుంది చూడండి, జెండా ఉంటుంది చూడండి, అక్కడే అమ్మవారు ఉండేది. చలికాలంలో ఈ కొండలంతా మొత్తం మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది. ఎండాకాలం వచ్చే కొద్దీ కరుగుతా కిందికి భగీరథిగా కిందికి వచ్చేస్తుంది.
ఇక్కడ గంగమ్మకి తరఫున వదిలే ప్లేసు. పూజారులు ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉంటారో మనల్ని వదిలేసి వెళ్ళి ఉంటారో వాళ్ళకి ఇక్కడ తరఫున వదులుతూ ఉంటారు. మీరు కూడా వచ్చినప్పుడు గంగమ్మకి తరఫున వదిలేసి వెళ్ళండి, వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళంతా గంగమ్మ స్నానం చేసి వచ్చారు. కొంతమంది భక్తులు స్నానానికి వెళ్తున్నారు. మనం కూడా గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ముక్కొని కొద్దిగా నీళ్ళు చల్లుకొని వద్దాము. ఆ చలిలో మనం స్నానం చేయలేము. గంగమ్మ కన్నా చూడండి, అదే ఎన్నో ఏళ్ళకుంది ఎన్ని రాళ్ళు ఏర్పడినాయి. గంగా దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ముక్కొని, అమ్మ నాకు చాలా ఏళ్ళ నుంచి నాతో సావాసం చేస్తూనే ఉంది. నేను ఎక్కడికి పోయినా నాకు ఒక అదృష్టం ఏంటంటే నీళ్ళు ఉంటాయి, నేను ఏ ప్లేస్ పోయినా ఆ అమ్మ చల్లవే నాకు. అందుకే ఆ అమ్మని దర్శించుకొని మనస్ఫూర్తిగా ఆమెకు థ్యాంక్స్ చెప్పుకొని వస్తున్నాను నేను. వెళ్ళాలా గంగోత్రి దర్శనానికి. లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. అదే 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 ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఈడ వరకే మనం చూపించగలం. ఇదండి గుడి పరిసర ప్రాంతాలు ఇవి, పరిసరాలు ఇవి. మా వాళ్ళంతా ఎప్పుడు హాయ్ హాయ్, మనము హాయ్ హాయ్ హాయ్. ఏదో ఛాన్స్ వస్తే కొద్దిగా అమ్మవారిని చూపించే ప్రయత్నం చేసిన, అయితే ఎక్కువ చూపించేది కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మూలవేటట్టు నేరుగా చూడడం అనేది నా కాన్సెప్ట్. ఇదండి గుడి ఇదండి అమ్మవారు, చూస్తూ ఉండండి. అమ్మవారు ఇదే చూసి వచ్చేసి రాజా లోపల పోయేసి రా రాజా. సార్ బాగుంది సార్, మీరు తీసుకొచ్చారు కాబట్టి ఏదో మీ దయ వల్ల మేము తీసుకొచ్చినాము. ప్రణీల్ మోహన్ రెడ్డి టీంలో మేము వచ్చాము. గంగోత్రి దర్శనం చక్కగా అయింది, సంతోషం. ప్రణీల్ మోహన్ రెడ్డి చల్లగా ఉండాలి. సరే ఫోటో పెడతామా? గంగమ్మ తల్లి దర్శనం అయిపోయింది. రిటర్న్ వెళ్తున్నాం ఉత్తరకాశీకి. అక్కడి నుంచి నెక్స్ట్ కేదార్నాథ్. హర హర మహాదేవ శంభో శంకర.